హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇంకా అందరి మనసు నొప్పించైనా సరే పద్మావతి విక్కీ వాళ్ళ తనని ఇంట్లోకి తీసుకొచ్చింది. ఇంకా అరవింద గార్డెన్ లో ఒంటరిగా తిరుగుతున్న టైంలోనే పద్మావతి వెళ్లి వదిన అని పిలుస్తుంది. ఇప్పటి నుంచి నువ్వు నాతో మాట్లాడకుండా నువ్వు వదిన అని పిలవకొని అరవింద సీరియస్ అవుతుంది. ఎందుకు వదిన అలా అంటారు? మమ్మల్ని బిడ్డల్లాగా చూసుకున్న మీరేనా ఇలా అంటుంది అని పద్మావతి అంటుంది. అన్ని వదులుకొని మెట్టింట్లో అడుగు పెట్టారు. మీకు అమ్మా నాన్న ప్రేమ గుర్తుకు రావద్దు అని కేవలం మీ సంతోషం కోసం మాత్రమే నేను మీకు అమ్మలా ఉన్నాను. కానీ మీరేం చేశారు? నాకు నమ్మక ద్రోహం చేశారు. మా అమ్మని చంపిన రాక్షసుని ఇంటికి తీసుకొచ్చారు. నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు అని అరవింద కోపంగా తిట్టి వెళ్ళిపోతుంది. ఇంకా అను ఇలా మాట్లాడుతూ ఇంతమందిని ఎందుకు ఏడ్పిస్తున్నావమ్మి, ఎందుకు తీసుకొచ్చావని అడుగుతుంది. అక్క, విక్కీ వాళ్ళ తండ్రి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఆయన చివరి కోరిక తీర్చమంటే ఇలా తీసుకొచ్చాను అంతే అక్క అని పద్మావతి అంటుంది. ఇంకా అందరూ కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడే విక్కీ వాళ్ళ నాన్న చెల్లి వస్తారు. ఇంతసేపు అయింది పిలిచి ఇప్పుడా వచ్చుండదు సారు అని పద్మావతి అంటుంది. సరే కూర్చోండి, వేడివేడిగా ఉంది, వడ్డిస్తాను, దెబ్బ తినాలి, ఏ మొహమాటం పడద్దు అని పద్మావతి అంటుంది. ఇంకా వాళ్ళిద్దరు అలా డైనింగ్ టేబుల్ మీద కూర్చునేసరికి విక్కీ ఒకసారిగా లేస్తాడు. ఏమైంది సారు, ఎందుకలా లేసారు అంటే నాకు ఆకలి చచ్చిపోయింది అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా విక్కీ వెళ్ళిన తర్వాత అరవింద కూడా అన్నం మధ్యలో వదిలేసి వెళ్ళిపోతుంది. చూసాగా ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ నెగటివ్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.